నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు రోజుకొకరు ఇట్లా ధర్నాలకైతే వస్తున్నారు. ఎందుకంటే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు ప్రచారంలో నిరుద్యోగులకి హామీ ఇచ్చినట్టు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అయితే జియో 46 కూడా రద్దు చేస్తా అని చెప్పడం ప్రధానంగా. సో ఇప్పుడు అదే జియో 46 బాధితులు కూడా ఇప్పుడు సచివాలయం దగ్గర ధర్నా అయితే చేస్తున్నారు. మనం మాట్లాడదాం, మనతో పాటు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వం వాళ్ళకు జియో 46 అభ్యర్థులకి అన్యాయం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే జియో 46 రద్దు చేసి వాళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పడం కూడా జరిగింది. సో మరి మాట్లాడదాం వాళ్ళతోటి. అన్న నమస్తేనే, ఏంది మళ్ళీ రోడ్ ఎక్కారు, ఎందుకు మళ్ళీ ప్రాబ్లం ఏంది అన్న? మేము ఈ జియో నెంబర్ 46 అనే ఉద్యమం గత 13 నెలలుగా చేస్తున్నాం అన్న. మేము మెరిట్ ఉన్న స్టూడెంట్స్ అన్న. మొత్తం ఇక్కడ మాకు ఒక్కొక్కరికి 125, 126 మార్కులు వచ్చి ఇప్పటికీ మేము రోడ్లపైన తిరుగుతున్నాం అన్న. మాకన్నా తక్కువ వచ్చి ఒక 70 మార్కులు 80 మార్కులతో ఉన్న వాళ్ళు ఈరోజు ట్రైనింగ్లో ఉన్నారు. మేము ఇప్పటికీ రోడ్లపైన తిరుగుతున్నాము. మాకు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాకు హామీ ఇచ్చిందో జియో నెంబర్ 46 మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఆ రద్దు అనే మాట పక్కకి పెడితే కమిటీ వేసామంటున్నారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు మాకు. కోర్టులో కేసు ఇప్పటికి 24 సార్లు పోస్ట్పోన్ అయింది, 28 సార్లు పోస్ట్పోన్ అయింది. ప్రచారంలో మీ ప్రధానంగా మీ జియో 46 రేవంత్ రెడ్డి గారే హామీ ఇవ్వడం జరిగింది, అది రద్దు చేస్తా మీకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు ఎవరైనా కలిస్తే పట్టించుకుంటున్నారా? మరి మాది సొంత డిస్టిక్ అన్న, మాది కొడంగల్ పక్కన, అంటే మహబూబ్నగర్ డిస్టిక్. రేవంత్ రెడ్డిది మహబూబ్నగర్ డిస్టిక్, మాది మహబూబ్నగర్ డిస్టిక్. మన సొంత డిస్టిక్ అన్యాయం జరిగింది సార్ అంటే కూడా పట్టించుకోవట్లేదు. ఎలాంటి కమిటీ వేశారంట, కమిటీ వేసి 6 మంత్ అవుతుంది, ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. మాకు వేరే అవకాశం లేదన్న. మాకు ఏజ్లో అయిపోతున్నాయి, మీరు కంపల్సరీ చేయాలి. చేయకపోతేనంటే మేము ఇలా రోడ్ల మీద తిరుగుకుంటూ పోతాం. డిమాండ్స్ ఏంటి మరి, ఏం న్యాయం కోరుకుంటున్నారు అన్న? ఇప్పటికీ కోర్టులో 28 సార్లు వాయిదా పడ్డదన్న మా కేసు. మా డిమాండ్ ఏం లేదన్న, మెరిట్ స్టూడెంట్స్కి మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోండి. తొందరగా మాకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని ట్రైనింగ్కి పంపండి రిజల్ట్స్ ఇచ్చి. మేము ఇప్పటికీ 30 ఏళ్ళు వస్తున్నాయన్న. మాకు మా తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతున్నాం. మేము వాళ్ళ బాధలు చూడలేక మేము ఈరోజు మళ్ళీ రోడ్లపైకి వచ్చినామన్న. మాకు బల్మురి వెంకటన్న కూడా మాట ఇచ్చాడు, ఇప్పటి వరకు చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయట్లేదు. మాకు స్పష్టమైన హామీ ఇస్తున్నారు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం మేము ఇంకా. కాకపోతే మా బాధలు ఎవరు చెప్పుకోవాలన్నా? మన ప్రభుత్వం వస్తుంది, మీకు న్యాయం చేస్తామని ఏమంటారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, అసెంబ్లీలో మాట ఇచ్చారు. మా ప్రభుత్వాన్ని ఏమంటే అధికారంలోకి తీసుకొని వచ్చిన తర్వాత మీకు వెంటనే జియో నెంబర్ 46 రద్దు చేసి మీకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారు అన్న. ఇప్పుడు మొత్తం 64 మంది గెలిచారు అన్న, 64 గెలిచారు కదా, వాళ్ళందరూ మాట ఇచ్చారు. మాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక వ్యక్తి బల్మురి వెంకటన్న అన్న. మిగతా ఎవరు సపోర్ట్ చేస్తలేరు, మాట్లాడతలేరు. చేస్తామంటారు, వాయిదాలు ఇస్తారు అన్న. చూడండి అన్న, కోర్టులో జియో నెంబర్ 46 కేసు ఇప్పటి వరకు 24 సార్లు పోస్ట్ పోయిందని. మాకు కోర్టులోనే న్యాయం జరగకపోతే మేము ఎక్కడ పోవాలన్నా? మా బాధలు ఎవరు చెప్పుకోవాలి చెప్పు? అసలు తెలంగాణ వచ్చి కూడా లాభం లేకుండా పోయింది. అరే తెలంగాణ తెచ్చుకున్నది మేమే, కాబట్టి మాకే అన్యాయం జరుగుతుందన్న. చెప్పండి, ముందుకు మేము చెప్పేది ఒకటే అన్న. మేము కేసు వేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేసామన్నా. సరే ఏజీ అటెండ్ అవ్వట్లేదన్న. మెయిన్గా ఏజీ అటెండ్ అయ్యి సరే మాకు న్యాయం చేస్తామనో లేకపోతే ఏదో విధంగా మాకు ఏదో చెప్తే అయిపోతుంది కదా. ఏజీ వస్తాడు, పోస్ట్పోన్ అడుగుతాడు, ఏజీ వస్తాడు, పోస్ట్పోన్ అడుగుతాడు. ఇప్పటికి 28 సార్లు అవుతుంది. మేము కలవని మంత్రులు లేరు, కలవని ఎమ్మెల్యే లేరు అని. ఇప్పటికి ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఒక ఆడియో కూడా లీక్ అవ్వడం జరిగింది. ఇది జియో 46 లేదు, ఏం లేదు అన్నది కూడా కావాలంటే రేవంత్ రెడ్డిని అడుక్కున్నాను కూడా చెప్పడం జరిగింది. సో మరి వీళ్ళంతా గతంలో మీకు హామీ ఇచ్చిన వాళ్ళే కదా, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు మరి? రేవంత్ రెడ్డి సీఎం గారు ఏం చెప్తారంటే, మీరు మన మంత్రులు మీకు అందుబాటులో ఉంటారు, ఎప్పుడైనా వెళ్ళి కలవండి, మీకు తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పి మాట ఇస్తున్నారు. కానీ మంత్రులకు ఫోన్ చేస్తే నిన్న కోమటిరెడ్డి గారు ఏమన్నారంటే సీఎం ఈజ్ ఫైనల్ అంటున్నాడు. ఇప్పుడు మేము సీఎం ఏమో మంత్రుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు, మంత్రులు ఏమో సీఎం ఈజ్ ఫైనల్ అంటున్నారు. ఇప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సో ఏందన్నా మరి జియో నెంబర్ 46 రద్దు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం మీద పొట్లాడడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. కానీ మరి ఇప్పుడు పట్టించుకోని పరిస్థితి. నిన్న ఒకటి ఆడియో కూడా లీక్ అవ్వడం జరిగింది. మరి ఏం చెప్తారు? ఈయన గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈయన కొడుకు యాక్సిడెంట్లో చనిపోయారన్న. మా ఏజే ఉంటుంది. ఆయన కొడుకులు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా. ఆయన కొడుకు చనిపోయినప్పుడు ఆయనకి ఎంత బాధ ఉందో, ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇంతమంది ఉన్నారు, ఆయన కొడుకేజే కదా. మేము కూడా ఆయన కొడుకు చనిపోయి మాలో చూసుకోవచ్చు కదా. ఈరోజు ఈయన ఏమంటాడు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో మల్లన్నగా నామినేషన్ వేసినప్పుడు నేనే 317 రద్దు చేస్తా అని చెప్పిండు, 46 జియో రద్దు చేస్తా అని చెప్పిండు. ఈరోజు ఏమంటాడు, మాకు లేదు, మేము కాదు. ఈరోజు ఏమంటాడు, మేము కాదు, ఏమున్నా కూడా సీఎంఏ ఫైనల్ అని ఈరోజు అంటాడు. మీరు మంత్రుల దగ్గరికి వెళ్తే ఏమంటారు, సీఎం ఫైనల్ అంటారు. సీఎం గారి దగ్గరికి వెళ్తే ఏమంటాడు, మీరు ఏమున్నా కూడా మంత్రులను అడగండి అంటారు. మా విద్యార్థుల ఆవేదన మీకు తెలియట్లేదా?
ఎన్ని రోజులు తిరగమంటారని 13 నెలలు అవుతుంది. 13 సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది, అందుకే కదా మేము ఒడగొట్టింది అందుకే కదా. ఒకటి మీ విషయం చెప్తానన్న, ఏజ్ రిలాక్సేషన్ 2 years పెంచాలని చెప్పి మేము నోటిఫికేషన్ పడ్డప్పుడు గొడవ చేస్తే ఇదే కేసీఆర్ గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు లాస్ట్ నోటిఫికేషన్ డే అప్పుడు వెళ్ళి 2 years ఎక్స్టెన్షన్ చెప్పించిండు. కేటీఆర్ గారి మాట వివి శ్రీనివాసరావు విన్నప్పుడు ఇప్పుడు సీఎం గారు చెప్తే వివి శ్రీనివాసరావు ఎందుకు విన్నారు? వినాలి కదా. వివి శ్రీనివాసరావు అంటే అధికారులకు సీఎం గారు భయపడుతుందా, లేకుంటే సీఎం అధికారులకు భయపడాలా? ఎట్లా జరుగుతుంది పాలన? వివి శ్రీనివాసరావు అనేటైనా ఎందుకు తీసేస్తలేరు? ఇంతమంది పిల్లలు రోడ్డెక్కిళ్ళు, ఇంతమంది పిల్లలు తిరుగుతున్నాం. మా కమిటీ వేసిరన్న, సబ్ కమిటీ అని వేసిరు. సబ్ కమిటీలో మెంబర్ దామోదర రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అంటారు కదా మీ 46 కమిటీ వేసిందని. కమిటీలో ఉన్న కమిటీ సభ్యునికే తెలియదు. గతంలో వీళ్ళ ప్రచారం అప్పుడు అటు పొన్నం ప్రభాకర్ గానీ, బల్మూరు వెంకట్ గానీ, రేవంత్ రెడ్డి గారు కూడా మీకు రద్దు చేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు పట్టించుకుంటున్నాం మరి వెళ్ళి కలిస్తే? అన్న వెళ్ళి కలిస్తే చేస్తాం అన్న. కమిటీ వేసిరు, 317 వేసిరు, 46 మీద వేసిరు. 317 మీదనేమో వాళ్ళకి న్యాయం చేస్తా అంటారు. గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి నేను ఫోన్ చేసిన, ఆయన ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో దీక్ష చేపించిందే ఆయన వాళ్ళని పట్టుకొని రేపు టీచర్స్ ఉద్యోగుల ఉందని చెప్పి ఆయన ఎమ్మెల్సీకి వెళ్ళాలని వాళ్ళని పట్టుకొని తిరుగుతుండు. మరి మాతో ఎందుకు తిరగట్లేదు? ఇదే కదా ధర్నా చౌక్లో ధర్నా చేపించింది. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు పీసీసీ ఉన్నాడు కదా, వాళ్ళే కదా, వాళ్ళకి ఎమ్మెల్సీ వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు గాలి హర్షవర్ధన్ రెడ్డి గారికి వస్తుంది కదా, వెంకటన్నకు వచ్చింది కదా, వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి. సరే ఇంకెన్ని రోజులు? ఒక కోర్టులో కేసు వేసినామన్న, వాళ్ళ దిక్కే న్యాయం ఉంది, బోర్డే గెలుస్తుంది, మేము కూడా ఒప్పుకుంటాం. మరి రమ్మనూరు ఏజీ కానీ రమ్మనూరు కోర్టుకి ఎందుకంటే నేను ఇస్తలేరు, మీరు అటెండ్ కానియరు ఏజీ గారికి. ఇప్పుడు ప్రభుత్వము విద్యార్థుల మీద నెలకొన్న ప్రభుత్వం, విద్యార్థుల కంటే మీకు వేరే విషయాలు ఎక్కువనా? విద్యార్థుల కంటే వేరే విషయం. ఈ ప్రభుత్వం రావడానికి కారణమే ఊరూరుకు పోయి మీరు కాంగ్రెస్ కోట వేపియండ్రా అని చెప్తే మేమందరం కష్టపడితేనే వచ్చింది. మాకంటే ఇంకా ప్రభుత్వానికి ఏం ఎక్కువ ఉంది? ఏం లేదు కదా, విద్యార్థులే కదా. మరి పోనీ ఎంతమంది చనిపోవాలి? దీనికి ఇప్పుడు బలి కావాలని కోరుకుంటుందా ప్రభుత్వం?